దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య జ్ఞానాంశము, యేసు రక్తము అనే సబ్జెక్ట్తో మీ ముందుకు నేను వస్తున్నాను. ఇంకా చెప్పాలంటే రక్తము, ఎందుచేత ఈ రక్తముకు ఇంత ప్రాధాన్యత? ముఖ్యంగా ఒక వచనం చదువుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము ఏమని ఉంటుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈ వాక్యము లేకపోతే ఈ స్టేట్మెంటు చాలా పవర్ఫుల్ కదా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎందుచేత రక్తము చేత శుద్ధి చేయబడుతున్నాము? ఇది ఈరోజు వాక్య జ్ఞానాంశం. దేనినైనా శుద్ధి చేయాలంటే నెంబర్ 1 మనకి తెలుసు, నీళ్లతో కడుగుతాము, శుద్ధి చేస్తాము. రెండవది, అగ్ని చేత సువర్ణము శుద్ధి అవుతుంది. ఇది మనకు బాగా తెలుసు. ఇక మరి మనల్ని శుద్ధి చేయడానికి దేవుడు తన రక్తమును ఎందుకు వాడుతున్నాడు అనేది ప్రశ్న. అయితే ఈరోజు మనము నేర్చుకుంటున్న జ్ఞానాంశములలో మోషేని ఎందుకు దేవుడు చంపచూచెను, సిపోరా ఏం చేసింది అనేది ఒక హైలైటు. అదే విధముగా బ్లడ్ మనీ, రక్తధనము, అదే విధముగా రక్త పొలము, అకెల్దమా, రక్త భూమి. ఇంకా మనము కొన్ని జ్ఞానాంశములు చూస్తే రక్త అపరాధము, బ్లడ్ గిల్ట్. ఇంకా మనము చూస్తే రక్తము వలన కంచె వేయబడుట. అదే మనకు తెలుసు కదా, హిస్సోపు కుంచెతో ఆ యొక్క పస్కా పండుగ దినమున ఆ యొక్క కమ్మిలకు వారు రక్తమును ఎందుచేత పూసి ఉన్నారు. ఇంకా చూస్తే మొట్టమొదటి తెగులు, ఆ యొక్క నీళ్లు రక్తముగా మారుట. యేసుప్రభువారు చేసిన అద్భుత కార్యము కూడా ఏమని చెప్పగలము? నీటిని ద్రాక్షారసముగా మార్చుట. ముఖ్యంగా ప్రభుల వారు ఏం చెప్పి ఉన్నారు? ఇదిగో మీ నిమిత్తము చిందించబడుతున్న ఈ రక్తము, కనుక మీరు దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకునండి. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న ఈ వాక్యము మనము నేర్చుకుంటే రండి వెళ్దాము. మొట్టమొదట మనము వాక్యము ఏ విధంగా వెళ్ళొచ్చు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను ప్రారంభిస్తున్నాను. అదే విధముగా గుడారము మీద, సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్తము ప్రోక్షించెను. ఏ రక్తము అని చెప్పబడుతుంది? 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యము. అంటే వీళ్ళు ఒక ఆయన రాస్తూ చాలా చక్కటి స్టేట్మెంటు, దానితోటి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వాక్యము చెప్పడానికి ఈరోజు కారణమైంది. ఈ బ్లడ్ని హెబ్రోలో ఏమంటాము? దమ్. మరి గ్రీక్లో ఏమంటాము? హైమా, హేమా, హెమటియా, హెమషియా. కనుక ఈ యొక్క భావము మనకి అటు గ్రీక్లోను ఇటు హెబ్రోలోను కూడా మనము పదాలు నేర్చుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూరిఫైడ్ విత్ లైఫ్. అక్కడ మనం ఏం చదివాము? ప్రతి వస్తువు రక్తము చేత శుద్ధి చేయబడును. ఇక్కడ రక్తము అన్న చోట లైఫ్ అంటే ప్రాణము అని పెట్టారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూరిఫైడ్ విత్ లైఫ్ అంటే బ్రాకెట్స్లో బ్లడ్. అండ్ వితౌట్ లైఫ్ అంటే బ్లడ్ వితౌట్ బ్లడ్ అంటే రక్తము లేకుండా దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ డెత్ అంటే పాప క్షమాపణ. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే అక్కడ ఒక గ్రంథము రాయబడి యోహాను గారి చేతికి ఇవ్వబడినప్పుడు పద్మాసు ద్వీపము నుంచి
ఆ ప్రకటన గ్రంథం రాసి ఉన్నారు కదా, ఆ ప్రత్యక్షతల్లో, ఇదిగో ఏడవకుము, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ఏ విధముగా జయం పొందెను అని చెబుతూ సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. కనుక వధింపబడిన గొర్రెపిల్ల రక్తము. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు, అవి భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెబుతూ ఏమి చెబుతున్నారు ఇక్కడ? ఆ 4 జీవులు వీణలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్లల ఎదుట సాగిలపడింది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మనం చూడగలుగుతాం కదా, ఏ విధంగా ఆ బలిపీఠం కిందకు కూడా వెళ్దాం. పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ ప్రకటన గ్రంథము 5:9 చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని, అనగా యేసు ప్రభుతో, దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఏ విధముగా? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారితో, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని. ఈ వాక్యం కూడా నేను మీకు మళ్ళా ముందు సంఘము అంటే ఏంటో అక్కడ కోట్ చేస్తాను. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా. అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటిలో నుండి మనలను పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తు. ఇదే వాక్యము ప్రకటన గ్రంథము 12-11 చూస్తే అక్కడ వారు ఏ విధముగా జనాంగము సాక్ష్యమిస్తున్నారు అంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే యేసు ప్రభువు తన రక్తమును మన కోసము దారపోసినట్లు మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9:21 చదివాం కదా. ఇదే వాక్యము కొంచెం ఒకసారి 14వ వచనం నేను చదువుతున్నాను. ఏ విధముగా? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసారా? అందుచేత ఆయన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడితో మనము ఇక్కడ వాక్యాలు మనం ముగిస్తే కొంచెం హైలైట్స్ మళ్ళా చెప్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం. గెత్సెమనే ప్రార్థన అనుభవము హైలైట్ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయవా? ఇంత ప్రాముఖ్యము కలిగి ఇంకొక వచనం చూసి డీప్ స్టడీకి మనం వెళ్దాం. మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. అంటే ఇంకా ఎంత మాత్రము కూడా ఆయన దేహములో రక్తము మిగిలి ఉండలేదు. ఇంత గొప్ప వాక్యము మనము నేర్చుకుందామా? సిద్ధంగా ఉన్నారా? రైట్. అయితే మనం ఎక్కడ మొదలు పెట్టాలి? దీనంతటికీ మూల కారణము ఎక్కడి నుంచి? ఎప్పుడూ కూడా మనము
ఆది కాండం నుంచి మొదలు పెట్టబద్దులమై ఉన్నాము. ఆది కాండము 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చనిపోదువని నరునికి ఆజ్ఞాపించాను. అంటే ఇక్కడ మనము చూస్తున్నాము ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే పాపము ఈజ్ఈక్వల్ టు మరణము, ఆజ్ఞ అతిక్రమము ఈజ్ఈక్వల్ టు పాపం. రైట్. అయితే ఇక్కడ రెమెడీ, మరి పరిష్కారం కోసం దేవుడు అక్కడ ఏమి చేయబడినట్లు చెప్పబడుతున్నాము. మనకి అక్కడ తెలియపరచబడిన వాక్యం ఏంటంటే, ఒక్క విషయము నేను హైలైట్ చెప్తున్నాను. రక్తము మొర్ర పెడుతుందా? ఎప్పుడైతే వీరు పాపం చేశారో వీరిని దేవుడు అంటే శాపము భూమి మీదకి తెచ్చారు. అయితే ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అంటే ఇక్కడ మనము చూస్తుంది ఏంటి? చర్మపు చొక్కాయలు. దీన్ని బట్టి చాలామంది వెంటనే ఏమంటున్నారంటే, ఒక గొర్రె పిల్లను యేసుక్రీస్తు ప్రభువారే ఆ గొర్రె పిల్ల అంటూ అబ్రహాముని మరి ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు ఆ యొక్క ఇస్సాకు వద్దు అని చెప్పి మరి అక్కడ గొర్రెపిల్ల బలి అయినట్లుగా మనము చూస్తున్నాం. అందుకని ఒక వాక్యం చదివి ఇంకా ఫర్దర్ స్టెప్స్కి మనం వెళ్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనం. దేవుడు కయీనుతో, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే రక్తము యొక్క స్వరము. అంటే ఇక్కడ మనము స్పష్టంగా చూడగలుగుతున్నాము, రక్తములో ఏముంది? స్వరము. అంటే రక్తము మొర్రపెడుతుంది. ఏం జరిగింది? ఈ యొక్క కయీను ఆ రక్తము చిందించటని బట్టి శపించబడ్డాడు. ఎప్పుడైతే పాపము చేశారో ఆదాము అవ్వలు శపించబడ్డారు. వాళ్ళు శాపముతో, అనగా ఈ రక్తము మలినమైపోయింది. కారణం ఏంటంటే, రక్తము గురించి కొంచెం సబ్జెక్టు నేర్పిస్తే, ఈ రక్తములో O2 ఆక్సిజన్ ప్రాణవాయువు ఉంది. అదే విధముగా ఈ రక్తము మనం చూసాం కదా, కరోనా వచ్చినప్పుడు ప్లాస్మా. ఎక్కడ ఏ టెస్ట్ చేయాలన్నా, ఏ రోగము, ఈవెన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ శాంపిల్ బ్లడ్ తీసుకుంటారు. అంటే బ్లడ్లో ఏముంది మీకు అర్థమవుతుంది. ఆ ప్యూరిఫికేషన్. ఇప్పుడు లెపసీ ఆ వ్యక్తిని, అనగా కుష్ఠరోగము కలిగిన వ్యక్తిని స్వస్థపరిచినట్లు మనం చూడము, కానీ ఏం చూడగలుగుతున్నాం? మీకు అర్థమైంది. శుద్ధి చేయబడుట రక్తము. ఎన్నో రోగాలకి మన రక్తము, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నాం. మరి ఈ బ్లడ్లో ఇంకా ఏముంది? కార్బన్ డైఆక్సైడ్, CO2 కూడా ఉంది. ఈ బ్లడ్లో మొత్తం అనేకమైనవి. అంటే నీకు చురుకుతనము తెచ్చేది బ్లడ్. నీకు బ్లడ్ కొంచెం ఎక్కువైందనుకోండి, కోపం వచ్చిందని అర్థం. దాని అర్థం ఏంటి? బీపీ. ఓకేనా? అంటే ఈ రక్తము అటు మైండ్కి బ్లడ్ పంపు చేస్తుంది. అదే విధముగా నీ నడినెత్తి నుంచి అరికాలి వరకు బ్లడ్ పంపు చేసేదే గుండె. ఆ బ్లడ్ ప్యూరిఫై చేసేదే కిడ్నీ. అంటే ప్రభువునందు ప్రియులరా, కరోనా వచ్చినప్పుడు ఈ ప్లాస్మా తీశారు కదా, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అందరికీ ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంటున్నారు కదా. మరి ఈ విధముగా బ్లడ్ సెల్స్, ఈ బ్లడ్ సెల్స్ని ఏమంటున్నారు? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. అంటే ఒక బ్లడ్ని వాళ్ళు ఎంతగా లోపల 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 స్టడీ చేశారు కదా. అంటే హోల్ లైఫ్ ఈజ్ ఇన్ బ్లడ్. మరి వాక్యాలు చూద్దామా? ఆది కాండము 9వ అధ్యాయము 4వ వచనం. అయినను, అంటే అక్కడ డైట్ మార్చాడు దేవుడు. అప్పటి వరకు వారికి ఏమిచ్చాడు? అన్ని సమస్త జంతువులు, పశువులు, ఇవన్నీ కూడా కూరగాయలు, ఆకుమొక్కలు తిన్నవి.
అయితే ఈ 9వ అధ్యాయంలో వైల్డ్ యానిమల్స్ స్టార్ట్ అయినాయి. అంటే మనిషి పాపము చేసిన తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం ఇవన్నీ అతనిలో ప్రవేశించినాయి. అప్పటి వరకు వారు కాపురం అనేది, సెక్షువల్ ఫీలింగ్స్ అనేది ఏమీ కూడా వారిద్దరూ దిగంబరులై ఉన్నారు, కానీ వారికి ఎంత మాత్రము కూడా అవగాహన లేదు. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు ఆదికాండము 9:4 మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చూసారా, అంటే ప్రాణమునకు మూలము రక్తం. ఇంకా ఏం చెప్పబడుతుంది? మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి అంటే రక్తమును గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. చూసారా, అక్కడ కయ్యూనుని నీ యొక్క తమ్ముడైన హేబేలు ఎక్కడ? 6వ వచనము ఒక స్టేట్మెంట్ ఫిక్స్ అయిపోండి. ఇక్కడ మనకి ఎన్ని వస్తాయంటే రక్తాపరాధము, రక్త దోషము, మరి ఎన్నో విషయాలు మనము శాపముతో ఉండడానికి కారణం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏమొచ్చేసింది మనకి? నరుని యొక్క రక్తము చిందించినవాడు రక్తము చిందించబడి, అంటే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే చనిపోతాడు. మన్ను కనుక నీవు మన్నైపోతావు. లేవియకాండము 17వ అధ్యాయం 10వ వచనం ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి నివసించు పరదేశుల్లోనేమి ఎవ్వడు కూడా రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వానిని కొట్టివేయుదును. అందుకే దెయ్యం రక్తం తాగుతుంది, రక్తం తింటుంది. మంత్రగాళ్ళు రక్తం తాగుతారు. రక్త పిశాచి, ధన పిశాచి, మీకు అర్థమైంది కదా, కామ పిశాచి. ఈ 3 చాలా పవర్ఫుల్. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దేనికి ఇచ్చాడు? బలిపీఠం మీద. మనము చూసినప్పుడు ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. ఒకటి ఆవరణము, పరిశుద్ధము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఈ బలిపీఠము, గంగాళము ఉంటుంది. కాళ్ళు కడుక్కోవడానికి, ఆ యొక్క పశువులు వధింపబడడానికి. మీకు అర్థమవుతుంది కదా. అయితే రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను. అంటే రక్తములో ఏముంది? ఇప్పుడు జీవము ఉంది, ప్రాణము ఉంది. మీలో ఎవడూ కూడా రక్తము తినకూడదు అని చెబుతూ ఇక్కడ మనకి ఏమని చెప్పబడుతుంది? 14వ వచనం చూస్తే దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. ఏ దేహ రక్తమును కూడా, అంటే ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్. చాలా మంది పావురు రక్తం తాగుతారు కదా, దేవుడు కొట్టివేస్తానంటున్నాడు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారం. ప్రాణవాయువు, ప్రాణ ఆధారం ఏంటి? ఆక్సిజన్, ఈ బ్లడ్ అన్నమాట. దానిని తిను ప్రతివాడు మరణ శిక్ష పొందును. ఇది కండెమ్నేషన్. ఇంకా మనము చూస్తే ఇప్పుడు ఇన్ని వాక్యాలు నేర్చుకున్న మనము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 22వ వచనం యెహోవా మీకు ఇచ్చిన గోవులలోనిదే కానీ, అంటే ఆవులు తినొచ్చని బైబిల్ చెప్తుంది. మళ్ళా దీన్ని తీసుకుని నన్ను ఏం అనకండే. అబ్రహాము దేవుడికి ఆవునే ఇచ్చాడు, అదిగో మేము తినము అనకండి, సీరియస్ సబ్జెక్ట్. కాబట్టి మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను మీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చు. అయితే జింక, దుప్పి తినున్నట్లు దాన్ని తినవచ్చు. పవిత్రము అపవిత్రము భేదము లేకుండా తినవచ్చు. ఇప్పుడు చెప్తున్నాడు 23. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని నీవు తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. దేవుని రక్తం నీళ్ల వలె భూమిని తడిపింది.
అప్పుడు పరిశుద్ధపరచబడింది. హేబెలు రక్తము మొదలుకొని బాప్తిస్మమిచ్చి యోహాను రక్తం వరకు ఈ భూమి రక్తాన్ని ఏలియా వెళ్ళి కుక్కలు నాకుతాయి. ఆ యొక్క యెజ్బెలు రక్తమును చూసారా, నీతిమంతుడైన ఆ నోబోతు రక్తము చిందించిన ఆహాబు రక్తాన్ని కుక్కలు తాగాయి. ఎంతగా ఆలోచించండి. అంటే ప్రభువునందు ప్రియులరా, ఆ యొక్క భూమి ఏంటి? రక్త భూమి. అకెల్దమా మనం నేర్చుకున్నాం. కనుక ఇప్పుడు మనము ధర్మశాస్త్రం చూసాము, రక్తము తినవద్దు అన్న ఆజ్ఞలు చూసాము, చర్మపు ఆజ్ఞ చూసాము. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అంటే పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పాను కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను, ఇందాక చెప్పాను కదా, హేబెలు మొదలుకొని జకర్యా అంటాడు. అయితే మనకి యేసు ప్రభు ముందు, యేసు ప్రభు కాలంలో ధర్మశాస్త్రము ఏలుబడి చేసినప్పుడు ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళేసి కొట్టి చంపేయడానికి వచ్చారు కదా, మీరు చూశారు కదా. యేసు ప్రభు మధ్యవర్తిగా నిలబడ్డాడు కదా. మరి రక్తానికి, ఆ యొక్క మరణశిక్షకి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమునకు మూలం పాపం, పాపమునకు అంటే ప్రాణమునకు మూలం రక్తం. మీకు అర్థమవుతుంది కదా ఈ ఈక్వేషన్? అంటే ఇప్పుడు ఈ 5వ ముద్ర విప్పినప్పుడు ఆ యొక్క 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా అంటే రక్తము మర్ర పెడుతుంది బలిపీఠము కింద నుంచి. ఇప్పుడు వచ్చేసాం కదా, దావీదుని దేవుడు మందిరం కట్టొద్దన్నాడు కదా. ఎందుచేత? ఇప్పుడు మరి మోషే దగ్గరికి కూడా వెళ్దాం అన్నాం కదా. రక్త అపరాధము, చెప్పండి, బ్లడ్ గిల్ట్, రక్త అపరాధము. కీర్తన 51:14 దావీదు అంటాడు, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్త అపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. రక్త అపరాధం చూసారా, రక్త అపరాధం. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్దామా? ఆదికాండము 42:21. అన్నదమ్ములను యోసేపు గుర్తుపట్టినప్పుడు వారు ధాన్యము కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? అన్నదమ్ముల్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, మీరు అబద్ధం చెప్తున్నారని. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎళ్ళ మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. చూసారా, అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతుంది. చూడండి, ఆ రోజు ఆ క్షణమందు నీకు మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఎంతమంది స్వపరీక్ష చేసుకుంటాం కదా, ఎదుటోడిని మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు దొరకరు. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి. అయితే రూబేన్ అంటాడు, ఈ చిన్నవాని ఏళ్ల పాపం చేయకూడదని నేను మీతో చెప్పలేదా? మీరు వినరైతిరి కనుక అతని రక్త అపరాధము మన మీద మోపబడుచున్నది. చూసారా, రక్త అపరాధము. రైట్. నెక్స్ట్ నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మోషే వెళ్తున్నాడని చెప్పాను కదా, అతడు పోవు మార్గమున అంటే దేవుడే అతన్ని పంపిస్తున్నా యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంప చూడగా, అంటే నాకు ఇచ్చిన రెవల్యూషను ఈరోజు ఇంతగా నేను మీకు వాక్యం చెప్పడానికి కారణం, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, ఇప్పటి వరకు నేను సున్నతి సర్కంసిషన్ ఆ వ్యూలో చూశాను. అయితే ఇక్కడ ఏమంటున్నది? నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి అయితివి కనుక అతట దేవుడు అతన్ని విడిచిపెట్టను అని ఉంది. సిప్పోరా వెనక్కి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. ఇక్కడ నేను ప్రార్థన చేయగా మనము చూస్తాం కదా, అక్కడ ఒకే ఒక గ్రంథం ఉంటుంది. ఆ యొక్క గ్రంథంలో యోధాలో వ్రాస్తాడు కదా, ఏమని?
ఆ మోషే శరీరము నాది అని అపవాది అన్నప్పుడు మిఖాయేలు గద్దించినట్టు. కారణం ఏంటి? మోషే మీద రక్త అపరాధం ఉంది. మోషే ఆవేశంతో ఐగుప్తీని కొట్టి చంపేశాడు. ఇప్పుడు అతను పరిశుద్ధ పరిచర్యకి పిలువబడుతున్నాడు. కనుక దుష్టుడు ఏం చేశాడు? మీరు దేవుడు చంప చూసిన, అవును, మరి సౌలు మీదకి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చింది కదా, పోనీ దేవుడే అనుకుందాం. అంటే అతని మీద మరణము దేన్ని బట్టి ఏలు చేసింది? ఏలుబడి ఐగుప్తీని చంపినాడు. చూసారా? జాగ్రత్త సుమా, మోషేని కూడా దేవుడు స్పేర్ చేయలేదు. అది నాకు ఇవ్వబడిన రెవల్యూషన్. అంటే మనము ఏ నేరము చేసినా తప్పకుండా అది మన మీద ఏలుబడి చేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో నేను ఇది చెప్పడం జరుగుతుంది, మీకు అర్థమైంది. కనుక మనము డైరెక్టు దినవృత్తాంతములు 1వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం ఇక్కడికి వెళ్ళే ముందు మనము కొంచెం ఆలోచన చేస్తే 17వ అధ్యాయం కావచ్చు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం కావచ్చు. దేవదారు మ్రానులు ఆ యొక్క మందిరములో మరి దావీదు నివసిస్తున్నప్పుడు గుడారములో దేవుని నిబంధన మందసం ఉందని దావీదు బహుగా చింతపడి నాతానును పిలిచి నేను మందిరము కడతాను అంటాడు. అప్పుడు చెప్పబడిన మాట అన్నమాట. ఇప్పుడు నేను చదువుతుంది దినవృత్తాంతములు 1వ గ్రంథము 22:7. ఏమంటున్నాడు? 7వ వచనం చదివే ముందు 5 చదువుదాం. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు, యెహోవాకు కట్టబో మందిరము. ఎంతగా తను డ్రీమ్ వరల్డ్లో ఉన్నాడు దావీదు దేవుని కోసం. దానికి తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను. కనుక ఏమంటున్నాడు? తన మరణమునకు ముందు సమస్తము సిద్ధపరిచాడు. అయితే సొలొమోనుతో ఏం చెప్తున్నాడు? నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా యెహోవా నాకు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు? నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. నీవు నా సన్నిధిని విస్తారముగా రక్తం నేల మీద ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. సొలొమోన్, షాలోమ్, అమ్నోన్ సమాధానకర్త. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు రక్తాపరాధం చెప్పాను, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కదా. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు ఏంటంట? ఒక మేక, ఒక గొర్రె పస్కా పండుగ చెబుతూ ఇశ్రాయేలీల సమాజపు వారందరూ సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బందపు 2 నిలువు కమ్మీల మీద పై కమ్మి మీద చల్లి ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము, ఆ పొంగని రొట్టెలు, చేదు కూరలతో తినవలను. చూసారా? అంటే మరణ దూత ఏం చెప్తున్నాడు ఇక్కడ అని చెప్పితే 12వ వచనం 12వ అధ్యాయం నిర్గమాకాండం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమంది మనుష్యులలోనే కాని జంతువులలోనే కాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీర్చెదను. కనుక మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తు. చూసారా? నిబంధన రక్తం గుర్తు. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయింది. మరి యెహోవా దూతే కదా, ఇందాక మోషే విషయంలో చెప్పాం కదా, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఇంత వాక్యం నేర్చుకున్నామా? మరి ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోతే మనము
మొట్టమొదట సృష్టి ఎలా ప్రారంభించబడింది? ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. మీకు అర్థమైంది సృష్టి ఏ విధంగా ప్రారంభించబడింది? మొదటి ఆదాము కొరకు, దేవుని కుమారుని కొరకు. ఇప్పుడు రెండవ ఆదాము ఏ విధముగా ఈ భూమి మీదకి వచ్చాడు? త్వరగా మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే మరియ అడుగుతుంది కదా, నాకు ఎలాగు తెలియను? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే దేవుడు తన ఆత్మ చేత, తన పరిశుద్ధ ఆత్మ సర్వోన్నతుని సర్వశక్తుని శక్తి వలన. ఇక్కడ ఎన్ని వాదాలు అంటే దేవుని వాక్యం ఉన్నదని నమ్ముతున్నాం కదా. మనము ఆదికాండం తెరిచిన వెంటనే దేవుడు భూమి ఆకాశంను సృజించాను. మనము కొత్త నిబంధన తెరిచిన వెంటనే ఈ వాక్యం ఉంది. అంటే అక్కడ ఆదాము మట్టి నుంచి చేయబడ్డాడు, ఇక్కడ ఆదాము ఆత్మ నుండి చేయబడ్డాడు. కనుక అయితే స్త్రీ సంతానముగా వచ్చాడు. ఓకే, ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో అనగా యేసు ప్రభు వారిని అనమాట, వారికందరికి తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. అంటే యేసు క్రీస్తుని నమ్మడం వలన నేను తీర్పు తీర్చుటకు రాలేదు కానీ రక్షించుటకే వచ్చి తిని అంటున్నాడు. ఇక్కడ వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, అంటే నికోదేముతో అంటున్నాడు ఇక్కడ, వన్ షుడ్ బి బోర్న్ అగైన్. అంటే పాపమే ఎరుగని ఆయనను పాపముగా చేసినట్లు మనం చూస్తున్నాం కదా. మన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించినట్లుగా చూస్తున్నాం కదా. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్య ఇచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. మరి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన ద్వారా కృప వెంబడి కృప. అదే విధముగా అంటే మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడిను, యేసు క్రీస్తు ద్వారా కృపయు సత్యము కలిగిను. యేసు ప్రభు ఎలా చనిపోయారు ఇందాక చెప్పాను కదా, 19వ అధ్యాయం 34వ వచనం యోహాను సువార్త. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కాని. అంటే రక్తము ఓడునంతగా. ఎందుకు? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ పిల్లలు ఎవరు? అబ్రహాము సంతానం, రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏ విధముగా? ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. చూసారా? అంటే ప్రధాన యాజకుడిగా, అంటే మన కొరకు ఆయన శోధింపబడి ఆయన నిర్దోషమైన రక్తమును మనం ముగించేస్తున్నామే. మనము చూస్తే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణేలకు అమ్మేశాడు కదా. మళ్ళా ఎవరికి అమ్మేశాడో వాళ్ళకి ఇచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. చూసారా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. వారు అంటారు దానితో మాకు పని లేదు,
అతడు ఆ యొక్క నాణెములను దేవాలయంలో విసిరేసి ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రధాన యాజకులు ఏమంటారో తెలుసా? ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయ ధనము, ఇది దేవునికి అంగీకారము కాదని పరదేశులను పాతిపెట్టుటకు శవాలకి భూమి కొన్నారండి. ఆ పొలము పేరేంటి? అకెల్దమా, రక్త భూమి. చూసారా? ఈ వాక్యాలు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో పేతురు ఏమని చెప్తున్నాడు? ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను అని చెబుతూ అకెల్దమా ఏంటి? రక్త భూమి. చూసారా? మనము చూచిన ఎడల ఇప్పుడు మనం ముగించుకుంటే ఏం జరిగింది ఇక్కడ? యూదులు ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ అవటం వలన ఏ ప్రయోజనము లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. చూసారా? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆ ప్రజలందరూ ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక, బరబ్బాని విడుదల చేశారండి. ఇప్పుడు ముగిస్తే ఈరోజు సంఘం అంటున్నాం కదా, అపోస్తుల కార్యములు 20-28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు రక్తము నీలో ఉందా? యేసు ప్రభు రక్తము బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. అయా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అమ్మా, ఇదిగో నీకు ఇంత వింత వాదనలా? నిజంగా నువ్వు ప్రాణం పెడుతున్నావా ఎవరి కోసమన్నా? ఒక నశించిపోతున్న వాడి కోసం. ఏంటండి ఈ రాద్ధాంతాలు? ఏమిటండి ఈ సిద్ధాంతాలు? అంటే దేవుడు తన స్వరక్తమునిచ్చి, ఈ వాక్యము రోమీలకు రాసిన పత్రిక ఎలా ఉంటుందంటే 8వ అధ్యాయము, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎలాగా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నుండి నన్ను విడిపించు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో ఏమని చెప్పాడో తెలుసా? శరీరాన్ని అనుసరిస్తున్నావా, ఆత్మని అనుసరిస్తున్నావా? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. శరీరానుసారులు. ఇప్పుడు చెప్పండి, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవం. ఆయన్ని ఉంచలేకపోయిందండి. రక్తమంతా ఓడించాడండి. మనము రక్త అపరాధం నేర్చుకున్నాం, రక్త భూమి నేర్చుకున్నాం, బ్లడ్ మనీ. ఈరోజు కువైట్ హెడ్లైన్స్ ఏంటో తెలుసా? 6గురిని ఉరి చేసేశారు. 3 కువైటీసు, 2 ఇరానియన్స్, 1 పాకిస్తానీ. అయితే 7వ ఉమెన్, కువైటీ ఉమెనే, స్త్రీ. అయితే ఈమెకి చివరి నిమిషంలో బ్లడ్ మనీ ఇచ్చి ఎవరినైతే చంపేసిందో వారి కుటుంబము ఆ బ్లడ్ మనీ తీసుకొని ఆమెని క్షమాపణ చేశారు. అయితే జైల్లో ఉంది. అయితే ఉరి శిక్ష చివరి క్షణంలో రద్దు చేయబడింది. ఈ రోజున శరీరము మనస్సు, నాకు ఇది ఇష్టము, నీకది కష్టము, ఇదే నా జీవితం. ఒక సేవకుడి జీవితంలోకి నువ్వు తొంగి చూడగలవా? ఒక సేవకుని హృదయంలోకి నువ్వు తొంగి చూడగలవా? సేవ అంటే మైక్ పట్టుకుని ప్రసంగాలు కాదు. నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి కోసము ఎంతమంది బాధలు చెప్పుకున్నారే, ఎంతమంది కన్నీటికి నేను నిలబడ్డానే. వాళ్ళంతా దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? ఏదో లాభం జరుగుతుందనే కదా, మేలు చేస్తాడనే కదా, పుణ్యం దక్కుతుందనే కదా. బాప్తిస్మాలు ఎవరు డబ్బు తీసుకొని చేయటంలా, వాడికి కలుగుతుంది, నేను మునుగుతానంటాడు. నీ హృదయం మారిందా?
దేవుని సన్నిధిలో నిన్ను బహుశా పరిచర్యకి పిలిచాడేమో. దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని నువ్వు తన్నేస్తున్నావా? నా యేసు రక్తము, సిలువ వేసిన యేసు క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. యేసును అనగా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మాకు దేవుని శక్తే. నీలో శక్తి రావాలంటే బ్లడ్ రావాలా? నీవు ఒక దెయ్యం పట్టినోడు ఏమైపోతే రక్తం వాడి లోపల పోతా ఉంటుంది. రోగాలన్నింటికీ మూల కారణం రక్తం. ఈ రోజున రక్తం కోసం ఇంత హెవీ సబ్జెక్ట్ నేను చెప్పానే. ఆత్మ నియమము ఒకటి ఉన్నదని, ఆయన రక్తము చిందించాడని, యేసు ప్రభు క్షమించలేని పాపం ఒక బరబ్బాని క్షమించాడే. బరబ్బా విడుదల చేయబడ్డాడే. సిలువ మీద దొంగ పరలోక రాజ్యంకి వెళ్ళిపోయాడే. ఆహాబుని సైతం క్షమించాడే. ఇంకా నేను నా బిడ్డలు అంటున్నావే, ఆ బిడ్డల్ని రక్తం అంటున్నావే, ఆ రక్తము దేవుని రక్తమే. వాళ్ళని గాలి కొదిలేసి గారం చేసి ఏ సమాజాన్ని నువ్వు ఒక్క మాట్లాడిన ఎన్ని తరాలకు ఆశీర్వాదంగా నీ ప్రార్థన ఉంది, ఎన్ని తరాలకి ఆశీర్వాదంగా నీవు నీ హృదయాన్ని కాపాడుకోగలిగావు. ఏ రోజైతే మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఇంత లోతైన వాక్యం తెలియదయా, ఎంతమందికి తీసుకెళ్తాము? నీ రక్తంతో నన్ను శుద్ధి చేసిన దేవా, మేము చనిపోయే వరకు పాపం చేస్తామయ్యా. పాపం వలన వచ్చు జీతం మరణం. అందుకే అనేక మంది నీ రక్తముతో శుద్ధి చేస్తుంది. మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ వాక్యం విన్న వీరిని మీ సన్నిధికి ఇస్తూ యేసు శ్రేష్టమైన నామమున దీవెన పలుకుచు సమాధానం ఎంతమందికి ఆశీర్వాదంగా చేస్తావో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.